టౌన్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ ఆటో మిత్రులందరికీ కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఇనిషియేటివ్ తోటి మై ఆటో ఈజ్ సేఫ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆటో డ్రైవర్లందరూ తమ ఆటోలో ఎక్కడం, తమ ఆటోలో ప్రయాణం చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ సురక్షిత ప్రయాణానికి వాళ్ళు ఇచ్చే హామీ. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయాణికులందరికీ మేము మీ అందరికీ భరోసా ఇస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ వివరాలన్నీ కూడా ముందస్తుగానే ప్రయాణికులు తెలుసుకునే విధంగా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఎవరైతే ప్రయాణికులు ఆటోలో ప్రయాణం చేస్తారో వాళ్ళ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళ బంధువులకి లేదా వాళ్ళ యొక్క ఆప్తులకి తన యొక్క ప్రయాణ వివరాలను షేర్ చేసుకుంటే ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రయాణం చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ కోదాడ పట్టణంలో ఎక్కడైనా దొంగలు లేదా దొంగ వెహికల్స్ల యొక్క మూమెంట్స్ను కూడా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క కోదాడలో ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఆటోల కోసం వస్తారో వాళ్ళ వివరాలు కూడా మనకు తెలుసుకోవడం సులభం అవుతుంది. అదేవిధంగా ఈ మై ఆటో సేఫ్ అనేటువంటి దాంట్లోకి వచ్చినటువంటి డ్రైవర్స్కు ఆ యొక్క ఆటోకి ప్రయాణికులు ఎక్కువగా నమ్మి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతటి చక్కటి ప్రోగ్రామ్ని కోదాడ టౌన్ పోలీసులు అదేవిధంగా కోదాడ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 750 ఆటోలకి మై ఆటో ఈజ్ సేఫ్ అనేటువంటి ప్రోగ్రాం కింద తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకా మున్ముందు కూడా ఇంకా ఏవైతే మిస్ అయినాయో ఆ ఆటోలన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చేస్తే ఈ ప్రోగ్రాం కింద తీసుకొచ్చేస్తే ఇక్కడ సురక్షిత ప్రయాణానికి ఆటో డ్రైవర్లందరూ కూడా హామీ ఇచ్చినట్లు అయిపోతుంది. వాళ్ళు రాత్రి వేళలో ఎక్కడైనా టైంలో తిరుగుతున్నా కూడా ఎక్కడైనా పోలీసులు ప్రశ్నించినప్పుడు ఈ యొక్క స్టిక్కర్ చూసి వీళ్ళ వివరాలు ఆల్రెడీ పోలీసు దగ్గర ఉండడం జరుగుతుంది. సో కాబట్టి దీని అంతటిని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలి. మీడియా మిత్రులు కూడా దీన్ని పెద్ద ఎత్తున మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలని కోరుకుంటూ ఈ యొక్క ఇనిషియేటివ్ తోటి మంచి కార్యక్రమంతో కోదాడ సబ్ డివిజన్ పోలీస్ ఒక ముందుకు రావడం జరిగింది. వారికి నా యొక్క అభినందనలు.